ప్లవక జీవులు, బెంతిక్ జీవులు మరియు జల మొక్కల గురించి ఒక వ్యాసం రాయము అని అడుగుతారు. సో ఇదేంటంటే అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనం ఫీడింగ్ అంటాం కాబట్టి సమ్ టైమ్స్ ఒకవేళ క్వశ్చన్ ఏదైనా పేపర్ ఏదైనా టఫ్గా పడినప్పుడు సో ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈరోజు క్లాస్లో టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో 1, 2, 3 వీడియోస్ గురించి చెప్పుకున్నాం, టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఏంటంటే యూనిట్ 3లో పార్ట్ 4. అయితే ఇంట్రడక్షన్ని చూసినట్లయితే ఫిషెస్ అనేటువంటివి ఫాస్ట్గా దాని యొక్క గ్రోత్ పెరగాలి అన్నా లేదా బెటర్గా ఉండేటువంటి ఈల్డ్ రావాలి అన్నా సో దానికి మనం ఏం చేయాలంటే ఫుడ్ మెటీరియల్స్ని, అంటే ఫుడ్ మెటీరియల్స్ని మనం న్యాచురల్గా వచ్చేటువంటి ఫుడ్ మెటీరియల్స్ని మనం బెటర్గా ఇచ్చినట్లయితే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే సో ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తాం, అది నెసరీగా ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తాం. సో అవి ఏంటంటే అవి ఏం చేస్తాయంటే గ్రోత్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో అవి ఏం చేస్తాయంటే గ్రోత్ ఆఫ్ ప్లాంక్టాన్, ఆక్వాటిక్ ప్లాంట్స్ అండ్ బెంథోస్. అది ఏం చేస్తుందంటే ఈ ఆక్వాటిక్ ప్లాంట్స్ వాటి గ్రోత్ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఫిష్ యొక్క గ్రోత్ అనేది ఎలా డెవలప్ అవుతుందో అని ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అంటే ఫుడ్డే మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫుడ్, దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట, గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరు రీజన్స్ ఆఫ్ ద పాండ్ అబ్జర్వ్ చేసినట్లయితే సో టాపిక్ నేమ్ రాలేదు, టాపిక్ నేమ్ రాసుకోవచ్చు. గివెన్ అకౌంట్ సో ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో నేను మామూలుగా సబ్ సెట్ హెడింగ్స్ పెట్టేస్తాను. రీజన్స్ ఆఫ్ ద పాండ్. రీజన్స్ ఆఫ్ ద పాండ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక పాండ్ తీసుకున్నట్లయితే మనకి 3 రీజన్స్ ఉంటాయి. ఎపిలిమ్నియాన్, మెటాలిమ్నియాన్, హైపోలిమ్నియాన్. అంటే సర్ఫేస్ వాటర్, కాలమ్ వాటర్ లేదా బాటమ్ వాటర్, 3 రీజన్స్ ఉంటాయి. డీప్ వాటర్ జోన్ ఆఫ్ సబ్మెర్జ్డ్ రూటెడ్ వెజిటేషన్, జోన్ ఆఫ్ సబ్మెర్జ్డ్ నాన్ రూటెడ్ వెజిటేషన్, ఫ్లోటింగ్ వెజిటేషన్. Different types of flora and fauna can be defined in the zones. మనం ఈ జోన్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే సో వాటి యొక్క డెప్త్ని బట్టి మనం పాండ్లో ఉండేటువంటి డెప్త్ని బట్టి దాన్ని డిఫైన్ చేయవచ్చు. అయితే ఇక్కడ మనకి డీప్ వాటర్ జోన్ ఉంది, సబ్మెర్జ్డ్ రూటెడ్ వెజిటేషన్ అంటే ఫ్లోటింగ్ అయ్యేటువంటి ప్లాంట్స్ ఉండేటువంటి ఉంటే, సబ్మెర్జ్డ్ నాన్ రూటెడ్ వెజిటేషన్ అవి కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే కొన్ని ప్లాంట్స్ అనేవి అక్కడ గ్రోత్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫైటో అండ్ జూ ప్లాంక్టన్ ఆఫ్ ద కల్చర్ పాండ్. సెకండ్ వన్ ఫైటో అండ్ జూ plankton of the culture pond.
అసలు ప్లాంక్టన్ అంటే ఏంటి అని ఒకసారి మనం డిఫైన్ చేసినట్లయితే, డిఫైన్ ప్లాంక్టన్ అబ్జర్వ్ చేసినట్లయితే, దాని నిర్వచనం చూసినట్లయితే, వాటర్ యొక్క సర్ఫేస్ నీటి మట్టమునకు పైన నివసిస్తూ ఏవైతే వేవ్స్ వస్తాయో, అలలు ఏవైతే వస్తాయో అప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి కదలికలను చూపిస్తూ ఉంటాయి. సో వాటి వృక్ష జంతు జీవులను ప్లవకములు అంటారనమాట. సో నెక్టార్ న్యూస్టాక్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి, మైక్రో ఆర్గానిజమ్స్. అవి నీటిపై తేలి ఆడేటువంటి మొక్కలు ఏమంటామంటే ఫైటోజూప్లాంక్టన్స్ అంటామన్నమాట. సో ఇవి ఏంటంటే ఫైటోజూప్లాంక్టన్స్ అంటామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే జూప్లాంక్టన్, ఫైటోప్లాంక్టన్ అని చెప్పుకున్నాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి జసియా, ఎన్హైడ్రే, మార్సిలియా, కొలకేసియా, క్యాప్కా, టైఫా, నెప్చూనియా, పెనికమ్, ఐటోమియా, ఇవన్నీ కూడా ఏంటంటే ఫైటోప్లాంక్టన్. అదేవిధంగా యాంఫీబియన్స్లో చూసినట్లయితే సర్ఫేస్ ఫిలమెంట్ ఆల్గే, పీతోఫోరా, ఊడోగోనియం, సీలియేట్స్ లైక్ వర్టిసెల్లా, ఎపిస్టైల్స్, సక్టోరియన్స్. నెక్స్ట్ వన్ పోడోఫైరా, టోకోఫైరా, స్టారోఫైరా, మోటిఫస్, ఫిలీనియా, హెక్సత్రా, క్యారటెల్లా, బ్రాకియోనస్, కోకోలీస్, క్లాడోసిరామ్, డాఫ్నియా, విరోడాఫ్నియా, మోనియా, బాస్మోనియా, కోపిపోడ్స్, డయాటమ్స్, సైక్లాప్స్. సో ఇవన్నీ కూడా మనం నార్మల్గా చూసేటువంటి ఫైటోజూప్లాంక్టన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎనీ టైప్ ఆఫ్ మ్యాక్రో వెజిటేషన్ కెన్ చేంజ్ ద pH ఆఫ్ వాటర్. ఈ pH వాటర్ pH దగ్గర చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ డామినేటింగ్ ద ఎంటైర్ పాట్. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే డామినేట్ ద ఎంటైర్ పాట్. అవి ఏంటంటే ఫ్లోరా అండ్ ఫానా ఈజ్ ఆల్సో కామన్ ఇన్ పాట్. ఏంటా ప్లాంట్స్ అంటే పిస్టియా, స్పైరోడిలా, లెమ్మా, హైడ్రిలా, నీలంబో. సో ఇవన్నీ కూడా రైనీ సీజన్లో కనిపిస్తాయి, రైనీ సీజన్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ సాల్వేనియా, హైడ్రిల్లా, నైసిస్, పొటమోజటన్, అజోలా. ఇవన్నీ కూడా ఏంటంటే సెరటోఫైలం. ఇవన్నీ కూడా ఏంటంటే సమ్మర్ టైంలో చూసేటువంటి ప్లాంట్స్. సో కేటగిరీస్ ఆఫ్ ప్లాంట్ పార్ట్. తర్వాత అయితే మీరు కేటగిరీస్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో అవి డిపెండింగ్ ఆన్ ద సైజుని బట్టి కొన్ని ఉన్నాయి అన్నమాట. కొన్ని ఉన్నాయి. సో ఏంటంటే అవి మ్యాక్రో ప్లాంక్టన్, మైక్రో ప్లాంక్టన్, నానో ప్లాంక్టన్. మ్యాక్రో ప్లాంక్టన్, microplankton, and third one nano plankton. 3 types ఉన్నాయి. అవి తెలుగులో ఏంటంటే స్థూల ప్లవకాలు, సూక్ష్మ ప్లవకాలు, అతి సూక్ష్మ ప్లవకాలు. సో అవేంటో చూద్దాం. స్థూల ప్లవకాలు పెద్ద అనమాట, కనిపించేవన్నమాట. సో 3 mm కన్నా పెద్దగా ఉన్నవి, అంటే 3 mm కన్నా పెద్దగా ఉండేవి, 3 mm కన్నా చిన్నగా ఉండేవి. సో 3 mm కన్నా పెద్దగా ఉండేటువంటివి మైసిడ్లు, కొరెత్రా, యూఫాసిడ్లు అనేటువంటి లార్వాస్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3 mm కన్నా చిన్నగా ఉండేటువంటి వాటికి ఎగ్జాంపుల్స్ కోపిపోడ్స్, నోటిఫస్, ఆస్ట్రోపోడ్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నానో ప్లాంక్టన్ వచ్చేసరికి 60 μ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే
మైక్రోసిస్టిస్, సారీ ఎగ్స్, స్పోర్స్, సిస్ట్స్, సిలియేట్స్, రైజోపోడ్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, నానో ప్లాంక్టన్, ఎగ్స్, స్పోర్స్, సిస్ట్స్, సిలియేట్స్, రైజోపోడ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇప్పుడు జూ ప్లాంక్టన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, ఫైటోప్లాంక్టన్ అండ్ జూ ప్లాంక్టన్. ఫైటోప్లాంక్టన్ అండ్ బై ఆరిజిన్ ప్లాంక్టన్, 2 టైప్స్ ఉన్నాయి. ఆరిజిన్ ఆఫ్ ప్లాంక్టన్ ఆఫ్ చేస్తాను. Origin of plankton. Origin of plankton కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 2 టైప్స్ ఉన్నాయి. Origin of plankton. There are 2 types, phytoplankton and zooplankton. Phytoplankton లో లైక్ మైక్రోసిస్టిస్, వాల్వాక్స్, క్లామిడోమోనాస్, ఇవన్నీ కూడా ఫైటోనిక్ ఆల్గే, ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ జూ ప్లాంక్టన్లో రైజోపోడ్స్, సిలియేట్స్, కోపీపోడ్స్, రోటిఫర్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే డిపెండింగ్ అపాన్ దేర్ అకరెన్స్, సో కొన్ని ఉన్నాయన్నమాట. థర్డ్ వన్ ఏంటంటే డిపెండింగ్ అపాన్ దేర్ అకరెన్స్. అందులో ఏంటంటే ఫస్ట్ వన్ లిమ్నో ప్లాంక్టన్. Limnoplankton. Second one, Rheoplankton. Rheoplankton. And third one, Helioplankton. And fourth one, Halioplankton. Fifth one, Hypermeroplankton. 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 సో టోటల్ మనం ఇక్కడ 5 చూస్తాం. దేని బేస్ చేసుకుని అంటే డిపెండింగ్ అపాన్ ది అకరెన్స్, 5 టైప్స్ అనమాట. సో ఏంటంటే లిమ్నోప్లాంక్టన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ వాటర్ ఏరియా ఆఫ్ ద పాండ్, ఓపెన్ వాటర్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. రియోప్లాంక్టన్ వచ్చేసరికి ఫ్లోయింగ్ వాటర్, ఓపెన్ వాటర్లోనేమో లిమ్నోప్లాంక్టన్, రియోప్లాంక్టన్ వచ్చేసి ఫ్లోటింగ్ వాటర్స్. హీలియోప్లాంక్టన్ వచ్చేసరికి స్మాల్ ఫ్రెష్ వాటర్, హాలియోప్లాంక్టన్ వచ్చేసరికి సీ వాటర్. ఫ్రెష్ వాటర్, సీ వాటర్, ఫ్లోటింగ్ వాటర్, అదేవిధంగా స్టాండింగ్ వాటర్, అదే ఓపెన్ వాటర్. సో ఇది బ్రాకిష్ వాటర్. బ్రాకిష్ వాటర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ టైప్ ఆఫ్ ప్లాంక్టన్స్ అన్నీ కూడా బ్రాకిష్ వాటర్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్, బ్రాకిష్ వాటర్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వన్, సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఏంటంటే అవి పాండ్ ప్లాంక్టన్ ఏంటంటే కార్టీరియా, ప్లాటిమోనస్, క్లామిడోమోనస్, క్లోరోమోనియం, పాండోరైన్, యూడోరైన్, వాల్వాక్స్, క్లాస్ట్రిడియం, పైసోసిప్లియం, ప్లియోడోరైన్, ఫాకోటస్, డిస్మోర్ఫోకార్పస్. ప్రోటోజోవాన్స్లో చూసినట్లయితే రోటిఫర్స్, క్రస్టేషియన్స్ అనేటువంటి జూ ప్లాంక్టన్స్. అదేవిధంగా క్లోరోఫైసి ప్లాంట్స్ చూసినట్లయితే బొట్రియోకోకస్, బ్యాసిలియోసిప్లెన్స్, మాలోమోనాస్, సిమ్యూరా ఇవే. పిరిడీనియం, సిరేషియం వంటి డైనోఫైజియన్లు, క్రిస్టోమోనాస్ వంటి క్రిస్టోఫైజియన్లు, యూబ్రినా,
ట్రాకోడోమోనస్ ఫార్మస్, యూగ్లినిడ్లు, మైక్రోసిస్టిస్, సెనబినా, ఆగ్రోస్పైరా, రాఫ్యూడోస్, ఆసిలోటోరియా, క్లోరినా వంటివి డయాటమ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఆల్గాల్ బ్లూమ్స్ ఉంటాయి కదా, ప్లాంక్టాన్ బ్లూమ్స్. సో అందులో ఏంటంటే నీలి ఆకుపచ్చ, పసుపు, గోధుమ, ఎరుపు వర్ణంలో ఉంటాయన్నమాట. అంటే రోడోఫైసి, జాంతోఫైసి, ఫియోఫైసి అనేటువంటి టైప్కి సంబంధించినటువంటి ప్లాంక్టాన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే 2,4-D సోడియం ఆర్నేటువంటి కలుపు నివారణ మందులను వాడిన పిదప శైవరాల పెరుగుదల బాగా ఎక్కువ అవుతుంది. ఈ 2,4-D అనేటువంటి దాన్ని ఎక్కువైతే వాడతామో ఈ ఆల్గల్ బ్లూమ్స్ అనేవి కూడా బాగా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. సో సమ్ టైమ్స్ ఈ ఆల్గల్ బ్లూమ్స్కి ఎప్పుడైతే ఫెర్టిలైజర్స్ని యూజ్ చేస్తామో అప్పుడు అవి ఒక విధమైనటువంటి స్మెల్ అనేది వచ్చి ఈ ఫిషెస్ మరణానికి దారి తీయడం జరుగుతుంది. ఈ ఆకుపచ్చ శైవరాల జీవక్రియ చాలా విష పదార్థాలు కూడా విడుదల కావచ్చు అనమాట. సో కొన్ని ప్లాంట్స్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి బెంథాస్ రీజియన్లో ఉండేటువంటి. సో బెంథాస్ రీజియన్లో అడుగు భాగం అనమాట, దాంట్లో ఉండేటువంటి చూద్దాం. బెంథాస్ రీజియన్ అయితే బెంథిక్స్ జీవులు. బెంథిస్ అంటే ఏంటంటే ఇందులో 1967లో బెంథాస్ రీజియన్ గురించి 1967లో ఎవరు సైంటిస్ట్ అంటే హచిన్సన్. అనేటువంటి సైంటిస్టు 1967లో బెంథిక్ రీజియన్లో ఉండేటువంటి ఫైటో అండ్ జూప్లాంక్టాన్ గురించి చెప్పడం జరిగింది అనమాట. సో వాటిని ఏం చేశాడు, 5 టైప్స్ కింద డివైడ్ చేశాడు. సో ఆ 5 టైప్స్ ఏంటో చూద్దాం. ఒకటి రైజోబెంథాస్, ఇవి రక్ చేస్తున్నాను, అవి ఏంటో చెప్పేసాం కాబట్టి రక్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే రైజోబెంథాస్, Haplobenthaus, second one. And third one, Harpobenthaus. And fourth one, Salmon. And fifth one, Endobenthos. Sixth one was Jubenthos. So కింద రాసేస్తున్నాను Jubenthos. సో ఈయన 5 టైప్స్ కింద నేను క్లాసిఫై చేయడం జరిగింది. ఎవరంటే 1967లో హచిన్సన్ అనేటువంటి సైంటిస్ట్. ఈయన ఏం చేశాడు, ఈయన ఏం చెప్పారు అంటే, సో రైజోబెంథాస్ అనేటువంటివి రూటెడ్ అక్వాటిక్ ప్లాంట్స్ అన్నమాట. నీటి ఆధారంలో కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్స్నేరియా, హైడ్రిల్లా, ఒటెల్లా, నాగ్రస్, పొటమోజిటాన్ వంటి వాటిని ఎగ్జాంపుల్గా చెప్పాడు. హ్యాప్లోబెంథాసెస్ ఏంటంటే వాల్బాక్స్, పాండోరైనా, స్పైరోగైరా, కాస్మెరియం, మైక్రోస్టిరియా, ననబీనా, నావిక్యులా ఇవన్నీ కూడా ఉంటాయని 1968లో మిశ్రా సింగ్ అనేటువంటి సైంటిస్టులు వారణాసిలో వీళ్ళు అబ్జర్వ్ చేశారు. హ్యాప్లోబెంథాస్ ఏంటంటే నీటి యందు మట్టి సాయిల్లో ఉండేటువంటి సల్ఫర్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా, డయాటమ్స్ ఇవన్నీ కూడా విచ్ఛిన్న స్వభావాన్ని రికంపోజ్ చేసేటువంటి నేచర్ని కలిగి ఉంటాయని చెప్తారు. హ్యాప్లోబెంథాస్ అంటే ఏంటంటే శాల్మన్ అంటే ఏంటంటే ఇసుకతో పాటు పెరిగేటువంటి ఇసుక ఎరువులతో పాటు ఉండేటువంటి అనమాట. సో లార్వా, పాలికిడ్స్ అండ్ క్రస్టేషియన్ ఏవైతే ఉంటాయో విత్ శాండ్తో పాటు ఉంటాయి అనమాట. లార్వా, పాలికిడ్స్, క్రస్టేషియన్స్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఎండోబెంథాస్ అంటే ఏంటంటే బొరియలు చేసుకుని లోపల ఉండేటువంటి మాలస్కల్స్, క్రస్టేషియన్స్. జూబెంథాస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క మెయిన్ ఫుడ్ ఫిషెస్కి ఏంటంటే ఆలిగోక్రీడ్స్ అంటే ట్యూబేఫక్స్, లుబ్రికల్స్, బ్రాక్యూరా, ఎలోసోమా, అలిగోక్రీడ్స్, కైరోనోమస్, కంటాన్యూరా, వైరినా,
సైప్రినస్, లూసిప్రినస్, క్రస్టేషియన్స్, ఆస్ట్రోపోడ్స్ ఇవన్నీ కూడా జూబెంథస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జూబెంథస్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ చేపల బాల్య దశల పెరుగుదలలో ప్లాంక్టోజీవుల పాత్ర. ఇప్పుడు వరకు చెప్పుకున్న ఫైటో ప్లాంక్టాను బాల్య దశలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. బాల్య దశలో వీటి యొక్క పాత్ర ఏంటంటే ఫిషెస్ అనేది ఈ బాల్య దశలో గ్రోత్ అనేది బాగా ఉండాలంటే ఇవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయని చెప్తారు. అధికంగా ఈ ఆల్గల్ గ్రూప్స్ అనేవి పెరగడం వల్ల ఆక్సిజన్ అనేది ఎక్కువగా అధికంగా ఉండిపోవడం, సో వాయు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి పెండ దశ ఏంటంటే అధికంగా ఉండడం వల్ల పెండ దశ మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెరువుల్లో ఎక్కువ పరిమాణంలో ఆవు పేడను వినియోగించడం వల్ల రోటిఫర్స్, కొపిపోర్స్, క్లారోస్ అనేటువంటి జంతు ప్లవకాల పెరుగుదల కూడా పెంపొందించవచ్చు. ఎప్పుడైతే పెండ దశలు 90 నుండి 100% పెరిగి అభివృద్ధి చెందగలుగుతాయి అంటే జంతు ప్లవకాలు ఎక్కువ ఉంటాయన్నమాట, జూ ప్లాంక్టాన్స్ ఎక్కువ ఉన్నాయి. బాల్య దశలో ఏంటంటే స్థూల ప్లవకాలు లోతైన నీటిలో నివసించే బెందిక్ జీవులను ఆహారంగా తీసుకుంటూ వేగంగా పెరుగుతాయి. ఇంతవరకు చెప్పుకున్న వాటన్నిటిని కూడా మనకు రిచ్గా ఉన్నట్లయితే దాని యొక్క గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. చేపల చెరువులో జల మొక్కలు, వృక్ష ప్లవకాలు, పాక్షిక జల మొక్కలు, సంపూర్ణ జల మొక్కలు, కలుపు మొక్కల నియంత్రణ. సో వృక్ష ప్లవకాలు చూసినట్లయితే గ్రీన్ ఆల్గే, బ్లూ ఆల్గే, రెడ్ ఆల్గే, బ్యాక్టీరియా, గానబాక్స్, స్పైరోగల్లా, యూడోరైనా, క్లాస్ట్రీడియం, యూడోగోనియం, ఆక్సిలటోరియా ఇవన్నీ కూడా ఫైటోప్లాంక్టాన్స్. పాక్షిక జల మొక్కలు టైఫా, జెసియా, ఐకోమియా వంటి తీర మొక్కలు. అంటే చూడండి తామరపూలు ఉంటాయి కదా, సో వాటిని కూడా కొన్ని ఫిషెస్ తింటాయి అనమాట ఆ ప్లాంట్స్. సంపూర్ణ జల మొక్కలు ఏవైతే ఉంటాయో ఉల్ఫియా, అజోలా, టిస్టియా, ఐకార్నియా వంటి దీనిపై తేలియాడే మొక్కలు అనమాట. పొటమోసిటాన్, వాల్సినేరియా, క్యారా, క్లాడోఫోర్నా, స్పైరోగోనియా, యూనియోగోనియం ఇలాంటివన్నీ కూడా సంపూర్ణ అంటే ఫుల్ వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్. కలుపు మొక్కల నియంత్రణ. మొక్కలు ఈ అదనపు మొక్కలు ఏం చేయాలంటే పెస్టిసైడ్స్ యూజ్ చేసి వాటిని ఎప్పటికప్పుడు మనం ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసి తగ్గించుకోవాలన్నమాట. తిలాపియా, సిప్రినస్, థియోఫాయిడే కూడా చానస్ వంటి శాకాహార చేపలు ఎక్కువగా కూడా జల మొక్కలను మాత్రం ఎక్కువగా తింటూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా చేసినట్లయితే డెఫినెట్గా మనకి హై ప్రొడక్షన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఫిషెస్ ఏం తీసుకుంటాయి, జంతు వృక్ష ప్లాంక్టాన్ను